ఇండియా EU మధ్యలో ఫ్రీ డీల్ అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అయితే జరగడం జరిగింది. అసలు FTA అంటే ఏంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంది, ఇండియా మధ్యలో యూరోపియన్ యూనియన్ మధ్యలో ఈ డీల్ వల్ల మన ఇండియాకి ఎందుకు అంత లాభం, ముఖ్యంగా 2-3 పాయింట్లు చూస్తే, ముఖ్యంగా FTA వల్ల ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే, ఇండియన్ సంబంధించిన ప్రోడక్ట్స్ యూరోపియన్ దేశంలో ఇంచుమించు 90% ప్రోడక్ట్స్ పైన అయితే ఖచ్చితంగా టారిఫ్స్ అయితే ఉండవు. తర్వాత EU సంబంధించిన ప్రోడక్ట్స్ ఇండియాలో బై చేసినా సెల్ చేసినా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాటిపైన అయితే టారిఫ్లు ఉండవు. సో FTA వల్ల ఏం జరుగుతుందంటే, ఇంచుమించు ఇండియాకి సంబంధించిన గూడ్స్ యూరోప్ సంబంధించిన గూడ్స్ ఇండియాలో మాత్రం టారిఫ్లు ఉండవు. 90% వరకు ఫ్రీగా ఉంటాయి, కొన్నిటి మాత్రం తక్కువ టారిఫ్లు ఉండే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఇండియా యూరోపియన్ యూనియన్ అంటే ఒక్క సంతకంతో 27 దేశాలతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అంటే మనం ఒక ప్రోడక్ట్స్ వివిధ ప్రపంచంలోని 27 దేశాలకు వెళ్ళడం అయితే జరుగుతుంది. సో దానివల్ల ఏం జరుగుతుందంటే, ప్రజెంట్ ఇండస్ట్రియల్ గ్రోత్ పెరుగుతుంది, ఎకనామికల్ గ్రోత్ పెరుగుతుంది. ఇరు దేశాల మధ్యలో అంటే ప్రోడక్ట్స్ బై అండ్ సెల్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ బాగా పెరగడం వల్ల ఇండియా ఎకానమీ బాగా పెరుగుతుంది. తద్వారా సామాన్య ప్రజలకు కూడా జాబ్స్ విషయంలో కానీ, అంటే వాళ్ళు చేసే బిజినెస్ విషయంలో కానీ ఇంకా బూస్టప్ ఉంటుంది. ముఖ్యంగా ఈ ట్రేడ్ డీల్ వల్ల అయితే జ్యువెలరీకి సంబంధించిన వాటిలో కానీ, లగ్జరీ కార్కి సంబంధించిన వాటిలో కానీ, అంటే జూలు పరిశ్రమ కానీ బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఏదైనా యూరోపియన్ యూనియన్ యొక్క ట్రేడ్ డీల్ అనేది అంటే ఇండియా ఆర్థిక వ్యవస్థ యొక్క దిశని మార్చే అంటే ట్రేడ్ అని అయితే ఖచ్చితంగా చెప్తున్నారు. ఈ డీల్ వల్ల అయితే సామాన్య ప్రజలకు, అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న సామాన్య ప్రజలకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుందని అయితే ఖచ్చితంగా చెప్తుంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మోడీ చెప్పడం కూడా జరిగింది. ఆల్రెడీ ఇది మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఈరోజు అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. సో ఈ డీల్ తర్వాత అయితే భారత ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకునే అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్తున్నారు. సో దీనివల్ల అంటే యుఎస్ ఇన్ని రోజుల నుంచి టారిఫ్ భయాలతోనైతే భయపెడుతున్న యుఎస్ కూడా మనము గట్టి ఆన్సర్ ఇచ్చినట్టు అవుతుందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. అంటే యుఎస్తోని ట్రేడ్ డీల్ కరెక్ట్గా సెట్ కాకపోవడం, దానివల్ల మన ఎకానమీ దెబ్బతినే అవకాశం ఉందని అయితే ముందుగా గ్రహించిన ఎక్స్పర్ట్స్ అయితే యూరోప్తో అంటే ఇంచుమించు 17 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న చర్చలు నిన్న కొలక్కి రావడం, ఈరోజైతే అఫీషియల్గా సైన్ చేయడం అయితే జరిగింది. యూరోపియన్ యూనియన్స్ మధ్య FTA డీల్ అయితే భారత ఆర్థిక వ్యవస్థను ఒక దిశ మార్చి అంటే ఎకనామికల్ గ్రోత్ అయితే బాగా జరుగుతుందని అయితే ఎక్స్పర్ట్స్ ఆశిస్తున్నారు.